హై వ్యూవర్స్, పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి వాళ్ళ అబ్బాయి మార్క్ శంకర్ పవనావిచ్ని తీసుకొని వచ్చున్నాడు. వెనకాల తీసిన వీడియో అదే. అలా వస్తున్నప్పుడు ఆ బిడ్డని తను హత్తుకున్నాడు, చూశారు. అది చూసి మా నాన్న గుర్తొచ్చాడు. నన్నేమో మా నాన్న ఇక్కడ ప్రజల మీద ఎక్కించుకునేవాడు ఎక్కడికైనా బయటికి వెళ్తే. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో వస్తానంటే, అక్కడ నలుగురు భారతీయులు సింగపూర్లో అక్కడికి ప్రమాదం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్. నలుగురు భారతీయులు ప్రాణాలు తెగించి మరి ఆ పిల్లల్ని కాపాడారు. వాళ్ళకి సింగపూర్ ప్రభుత్వం ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా సమ్ ఏదో గిఫ్ట్ ఇచ్చారని అంటున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రమాదం జరుగుతుంది, ఆ ప్రమాదం ద్వారా మనం కాపాడాలి, బట్ అడ్డదిడ్డంగా వెళ్ళొద్దు. ఎలా కాపాడాలి ఏంటనేది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆలోచించి ఆ రకం మీరు కన్నా కాపాడగలిగితే మీరు సేఫ్గా ఉంటారు, వాళ్ళు సేఫ్గా ఉంటారు, అంతిమంగా సమాజం కూడా సేఫ్ ఉంటుంది. సో మన మార్క్ శంకర్ పవనావిచ్, పవన్ కళ్యాణ్ అబ్బాయి సేఫ్గా భారత్ వచ్చేసాడు. అండ్ ఐఎమ్ షూర్ చక్కగా ఇక్కడ చదువుకుంటాడు. ఈయనకి మళ్ళీ సింగపూర్ వెళ్ళినా సరే జాగ్రత్తనే ఉంటాడు. అండ్ మీరు మాత్రం కంటి దేలేపల కనిపెట్టి తిరగండి. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఎక్కడ జాయిన్ చేసినట్టు చూసుకోండి. అండ్ సాయం చేసే విషయంలో మాత్రం క్రాస్ చెక్ చేసుకుని ఫ్రాక్షన్ సెకండ్స్లోనే సాయం ఎలా చేయాలంటే చూసుకొని ఆ రకం సాయం కనుక చేయగలిగితే మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడిగా భావిస్తారు. ఆ వేళనే ఆ నలుగురికి పవన్ కళ్యాణ్ కుటుంబం కావచ్చు, ఆ సింగపూర్లో ఉంటే రిమైనింగ్ పిల్లల యొక్క కుటుంబాలు కావచ్చు, రుణపడి ఉంటే జీవితాంతం. బట్ వాళ్ళు మాత్రం మా డ్యూటీ మేము చేస్తామనుకున్నారు. హ్యూమన్ బీయింగ్గా ఇతరులను కాపాడటం మా విధి అనుకున్నారు, ఆ రకంగా చేశారు.